నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 4,000 నుండి 15,000 పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం మాది అని పేర్కొన్నారు. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు. దీనికోసం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఈ రోజు పెన్షన్లు మీరు చూశారు. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. నెలకు 2,700 కోట్లు పైన ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇవ్వడం కాకుండా టెక్నాలజీతో నేనేం చేస్తున్నానంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చెక్ చేసుకుని మళ్ళా IVRS అడిగి సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఇండియాలోని హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏకైక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ ఇచ్చే విధానం. ప్రతి ఒక్క కుటుంబానికి, బాధిత కుటుంబానికి, కష్టాల్లో ఉండే కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు పర్ఫెక్ట్ గా జరుగుతా ఉంది. దీనివల్ల మీరు చూస్తే మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఈ విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా మంది అంటున్నారు ఏమి ఇచ్చారంటున్నారు. పండుగ పూట చెప్తున్నా, మనస్సాక్షి గురించి ఆలోచించండి. ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి. ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి. అది కూడా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, దివ్యాంగులకి, అదే మారిగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు గాని అందరికీ వాళ్ళ దీన్ని బట్టి చేస్తున్నాం. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. కర్లపాలెం ఆర్యవేశ కళ్యాణ మండపంలో వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పూజలు ఘనంగా నిర్వహించారు. పూజారి పవన్ శర్మ మహిళలతో కుంకుమ పూజలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి ఆత్మార్పణ విశిష్టత వివరించారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, లలిత బాబు, బొలిశెట్టి రాంబాబు, ఎక్కల శ్వేత, అలపాటి అనుష, కోనం పరమేశ్వరి, వసుంధర, చేబ్రోలు విజయలక్ష్మి, పారపల్లి విజయలక్ష్మి, సువర్చల, కోనం లక్ష్మయ్య, కృష్ణ, భూమిశెట్టి కిరణ్ కుమార్, కోనం సోమశేఖర్, కె చంద్ర, కె రామకృష్ణారావు, నందిపాటి నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు ఆర్యవైశ్యుని యొక్క ఇష్టదైవమైనటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణం చేసుకుని ఆ తర్వాత ఆవిడకు ఉన్నటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి త్రిమూర్తుల యొక్క ధర్మపత్నులైనటువంటి అమ్మవార్ల యొక్క రూపాన్ని దాల్చి ఈ రూపంలో నేనున్నాను అని చెప్పి చూపించి ఆర్యవైశ్యుల యొక్క కులదేవతగా ఆవిర్భవించినటువంటి రోజు. అందువల్ల ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రూపాన్ని దాల్చినటువంటి రోజు సందర్భంగా యావత్తు భారతదేశం మొత్తం కూడా ఈ రోజున అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా లోకం సుభిక్షంగా ఉండడం కోసమని అందరూ అన్ని గ్రామాలను విశేషంగా జరుపుతూ ఉన్నారు. అట్లానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘంలో ఉన్నటువంటి అందరి చేత ఎంతో వైభవంగా అమ్మవారికి ప్రాతకాలాన్ని అభిషేకాలు, అర్చనాది కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. ఈ యొక్క విధానాన్ని తప్పక అందరూ ఆచరిస్తే వారి యొక్క వృత్తి ధర్మాలు, విద్యలు, వ్యవసాయాలు, వ్యాపారాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి అని చెప్పి ఋషుల చేత చెప్పబడినటువంటి వైశిష్ట్యాన్ని మనం అందరం కూడా ఈరోజు ఎంతో వైభవంగా ఆ అమ్మవారి యొక్క పూజా కైంకర్యాలు చేసుకోవడం చేత ఆవిడ ఆశీర్వచనాలు అందరికీ ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారని చెప్పి పెద్దల చేత నిర్ణయించినటువంటి ఈ వైశిష్ట్యాన్ని మనం అందరం కూడా చేయడం జరుగుతుంది. మన కళ్యాణ మండపంలో అమ్మవారి ఆత్మార్పణ రోజు ఈరోజు పునస్కరించుకొని అభిషేకాలు, అమ్మవారికి పూజలు చేస్తున్నాము. ఈరోజు అమ్మవారు
ఆత్మార్పణ చేయబట్టే మన కులం మనకి కులదేవతగా ఆవిర్భవించారు. కులాన్ని నిర్మూలనకై ఆవిడ చాలా ప్రోత్సహించారు. మహారాజు ప్రేమించి ఆవిడని పెళ్లి చేసుకుంటా అనేటప్పటికీ ఆవిడ ఆత్మార్పణ చేసుకున్నారు. కాబట్టి 101 గోత్రులందరూ మన హోమగుండంలో దుంకి మన కులాన్ని నిలబెట్టారు. కాబట్టి అమ్మవారికి వాసవి కన్యకాంబ మన కులదేవతగా ఆవిర్భవించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ పేరుతో ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జెడ్పీటీసీ పీట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం లంక ఛానల్ కట్టపై ఉంటున్న 10 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పీట్ల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కట్ట సుజాత, అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సుభాని, షేక్ బహదూర్ బాషా, షేక్ ఇబ్రహీం, షేక్ హబీబ్, షేక్ జిలానీ, ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలోని ముస్లిం సోదరులు కొంతమంది ముందుకొచ్చి ఓ ఫౌండేషన్ ఏర్పరిచి మిజైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి పేరున ఓ ఫౌండేషన్ తరఫున వాళ్ళకున్న కొద్దిపాటి సాయంతో వృద్ధులకు కానివ్వండి, పేదలకు కానివ్వండి, కుల మతాలకు అతీతంగా ఈరోజు సేవ చేయటం అనేది ఆనందదాయకం. వాళ్ళని గౌరవించాలి, అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందుకు పోతారని నా తరఫున కూడా కర్లపాలెం జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి నా తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఫౌండేషన్ ద్వారాగా వీళ్ళు పేదలకు చాలా శుక్రవారం బియ్యం అని ఇలా దుప్పట్లు అని చాలా సేవాభావంతో చేస్తున్నారండి. వీళ్ళని ఇంకా చేయాలని కోరుకుంటూ అభినందిస్తూ క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు లంకాలో కట్ట మీద నిరుపేదలైనటువంటి వృద్ధులకు 10 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాము. మరి మీ అందరూ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ రాజు అన్నారు. వాసవి మాత ఆత్మార్పణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్లబ్, క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజుకు పూర్ణకు ముందు స్వాగతం పలికారు. అమ్మవారికి హారతలిచ్చి పూజలు నిర్వహించారు. వృద్ధులకు దుప్పట్లు అందించారు. ఎట్టా వారిపాలెం గ్రామ సర్పంచ్ చీరాల వెంకట లక్ష్మిని సన్మానించారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజును సన్మానించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సురేష్, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, లలిత బాబు, బొబ్బిశెట్టి వెంకట రంగారావు, కేవో ఎన్ఎం ప్రసాద్, కృష్ణ, పానుగంటి హరినాథ బాబు, తూనుగుంట్ల రామ్మోహన్ రావు, అమర వెంకటకృష్ణ, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, నక్కల వెంకటస్వామి, షేక్ బాజీ, పఠాన్ అహ్మద్ బాషా, భరత్, కొమ్మూరి మురళి తదితరులు పాల్గొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాసవి అమ్మవారి ఆత్మ అర్పణం చేసుకునే ఈ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ప్రభుత్వం తరపున చేయాలి అని పిలిపివ్వటం, అందులో భాగంగా కర్లపాలెం మండలం ఆర్యవైశ్య సంఘం వారు ఈ బాపట్ల ప్రాంత ప్రజాప్రతినిధిగా నన్ను ఆహ్వానించడం, అలాగే బాపట్ల ఆర్యవైశ్య సంఘం వాసవి వారు కూడా ఆహ్వానించడం జరిగింది. కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠ చేయండి. ఆర్యవైశ్యులందరూ కూడా ఆ వాసవి అమ్మవారితో ఉన్న అనురాగం, అనుబంధం తరతరాలుగా ఎప్పటి నుంచో మన పెద్దల నుంచి వస్తున్న అంశం. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం అనేది అది మీ అందరికీ ఇచ్చే ఒక పెద్ద గౌరవంగా ఇచ్చారు. మీ అందరూ కూడా సమాజంలో బాగుండాలి, కలిసికట్టుగా ఉండాలి. వ్యాపార వర్గాలుగా పేరుగాంచిన మీ అందరూ కూడా ప్రజలతో అనేక మందితో మమేకం అవుతూ ఉండే మీ సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున గౌరవించాలి అనే ఒక ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు, ఆదేశాల మేరకు మేమందరం కూడా మీతో కలిసి ఈ ప్రయాణంలో పాల్గొంచుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి పిలిచి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కర్లపాలెం, ఏటవారిపాలెం పర్టికులర్గా సంబంధించి
ఉత్తమ సర్పంచ్గా ఎన్నుకోబడిన సర్పంచ్ గారికి ఒక సన్మానం చేసుకోవడం. ఆ సన్మానం కూడా ఈ ఒక మంచి దినాన్ని ఈ 6 వయసులో అందరూ కలిసి ఒక ఆలోచన చేయడం కూడా ఒక మంచి విధానం అని కూడా ఇది ఒక శుభ పరిణామం అని కూడా తెలియజేస్తాం. ప్రజాసేవలో ఉన్న కొంతమందికి మంచి చేయాలి ప్రజలకు అనుకునే వాళ్ళకి ప్రజలు ఇలా గౌరవించాలి అని ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మీరు ఈ రోజుని ఈ సన్మాన కార్యక్రమం చేయటాన్ని మిమ్మల్ని అభినందించాలి. బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున కానివ్వండి, 6 వయసుల తరఫున కానివ్వండి, మీ టీంలు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. జై వాసవి మాత అంటూ, జై జై వాసవి మాత అంటూ ఆ అమ్మవారిని కొలుస్తూ తలుస్తూ పూజా కార్యక్రమాలు చేయటంలో మీకు మీరే సాటి అని కార్తీక మాసంలో కానివ్వండి, కార్తీక వన మహోత్సవాల్లో కానివ్వండి, అయ్యప్ప మాలలు వేయటంలో కానివ్వండి, భవానీ దీక్షలు తీసుకోవటంలో కానివ్వండి, ఎప్పుడూ కూడా అన్ని దేవుళ్ళని పూజిస్తూ ప్రత్యేకంగా కన్నికా పరమేశ్వర అమ్మవారిని మనం ప్రత్యేకంగా కొలుస్తూ మనం అందరికీ కలిసికట్టుగా ఉండటానికి ఈ గుడి కానివ్వండి, వాసవి అమ్మవారి పేరు మీద చేసే కార్యక్రమాలు కానివ్వండి, మనందరం ఐకమత్యంగా ఉండటానికి ఒక వేదికలాగా కూడా మీకు ఉపయోగపడతాయి. వాసవి అమ్మవారికి ఈ సందర్భంగా మనందరం భక్తితో కూడిన ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీ అందరూ కలయికే మీ సాంప్రదాయం, మీ సంస్కారం, మీ వ్యాపారం, మీ ఆర్థికపరమైన అంశాల్లో ఒకరికొకరు తోడుంటూ సమాజంలో మీరు కూడా ఒక పరిపూర్ణమైన వ్యక్తులుగా, శక్తులుగా ఎదిగి సమాజానికి మేలు చేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6 వయసులు ఉన్నారు అంటానికి ఏమాత్రం సందేహం లేదు అని నేను తెలియజేస్తున్నాను. కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన చోటు చేసుకుందని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. నగరం మండలానికి చెందిన ఉయ్యాల వీరబాబు నగరం నుండి పచ్చూరు వెళ్తుండగా బాపట్ల వైపు నుండి ఎం వీర్రాజు పాలెంకు వస్తుండగా బాపట్ల వెళ్లే జాతీయ రహదారి ముకుంద టీ స్టాల్ సమీపంలో కారు స్కూటీ ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనదారుడు వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రుని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పిట్టలవానిపాలెం మండలం గోకరాజు నల్లిబోయినవారిపాలెం గ్రామంలో అన్నంవారి ఇలవెల్పు సత్యమ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం ప్రాంగణంలో పూర్ణాహుతి హోమం జరిపించారు. అన్నంవారి ఇలవెల్పు సత్యమ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం గోకరాజు నల్లిబోయినవారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో అన్నంవారి ఇలవెల్పు సత్యమ తల్లి మరియు పోతురాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో పూర్ణాహుతి హోమం జరిపించారు. వేద పండితులు నిర్ణయించిన 10 గంటల 11 నిమిషాలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చరణ నడుమ వేద పండితులచే జరిపించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నంవారి ఇలవెల్పు సత్యమ తల్లి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం సుమారు 4,000 మంది భక్తులకు అన్న సమారాధన జరిపించారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, చందోలు బండ్లమ్మ, దేవస్థాన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ మోదుగుల ప్రభాకర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దబ్బకుటి మాధవరావు, మాజీ సర్పంచ్ బత్తుల శ్రీనివాసరావు, అన్నం శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోకరాజు నల్లిబోయినవారిపాలెం గ్రామంలో సుందరాతి సుందరంగా, ఎంతో వైభవంగా, కడు శోభాయమానంగా వేదోక్త మంత్రాలతో ఎంతమంది ఇన్ని వేల మంది భక్తుల యొక్క ఆనంద కోలాహల మధ్య మన గ్రామంలో అన్నంవారి ఆడపడుచు, అన్నంవారి వారి స్వహస్తాలతో అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతో సుందరాతి సుందరమైనటువంటి నూతన ఆలయం నిర్మించుకుని ఈ ఆలయంలో శ్రీ 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 జగన్మాత ఆది పరాశక్తి అయినటువంటి సత్యమతల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం మనం గత 3 రోజులుగా కూడా మనం చేసుకుంటున్నాం. ఈ గ్రామంలో ఈ ఆలయంలో గత 3 రోజులుగా మనం ఎంతో విశేషంగా
అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేయడం జరుగుతోంది. అందులో భాగంగా మొన్న బుధవారం రోజున అమ్మవారు మన గ్రామంలో ప్రతి ఇంటికి గడప గడపకు అమ్మవారు ఏం చేసిందంటే, ఇదంతా కూడా నా ఊరు, ఈ ఊరంతా కూడా చూడాలి అనేటువంటి భావము చేత అమ్మవారు గ్రామ ప్రదక్షిణగా ఆవిడ సంచారం చేశారు. అదేవిధంగా ఆ రోజున మనం గణపతి పూజా కార్యక్రమం చేసుకుని పుణ్యాహవచన, ఋత్విక్ వరుణ, అలాగే యాగశాలలో ఉండేటువంటి వేదికలు అనగా నవగ్రహ మండపం, చతుష్ట యోగిని మండపం, వాస్తు పురుష మండపం, క్షేత్రపాలక మండపం, సర్వతో భద్ర మండలానికి చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలు, అంకురారోపణ, విశేషమైనటువంటి హోమాలు, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయ్యాధివాసం, క్షీరాధివాసం, వస్త్రాధివాసం, ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకుని మరి ఈ రోజున మాఘమాసంలో నెల పొడుపు అన్నారు. అంటే మాఘమాసంలో 2వ రోజు మాఘశుద్ధ విధియ ఎంతో విశేషమైనటువంటి ముహూర్తం 10 గంటల 11 నిమిషాలకి మనకు లభించింది. ఈ పూజా కార్యక్రమాలలో ప్రతిష్టా కార్యక్రమాన్ని గమనించండి. 10 గంటల 11 నిమిషాలు ఉన్నారు. అంటే మనకి టోటల్ చేస్తే 3 వచ్చింది. అమ్మవారి యొక్క సంఖ్య 3. మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతి స్వరూపంగా మన సత్యమ్మ తల్లివారిని, అదేవిధంగా శిఖరాన్ని, పోతరాజు స్వామివారిని యంత్ర సహితంగా విశేషమైనటువంటి మూలమంత్రముల చేత ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మన అన్నం వారు వంశీకులు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో వారు ఎంతో విశేషంగా ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని ఎంతో వైభవంగా కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం నుంచి అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల చేత ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వర్తింపచేశారు. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ఆచార్య బ్రహ్మగా హైదరాబాద్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఘంటసాల విద్యాధర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ 3 రోజులు కూడా ఎంతో విశేషంగా మహాపూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజున 10 గంటల 11 నిమిషాలకి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, క్షేత్రపాలక అనగా పోతురాజు ఆ ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం చేసుకుని అమ్మవారికి తొలుతగా మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి సుమారుగా 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్రామమే కాకుండా గోకరాజు నల్లిపోయినవాడిపాలెం గ్రామమే కాకుండా ఈ పరిసర గ్రామాలన్నీ కూడా అతివృష్టి లేకుండా, అనావృష్టి లేకుండా ఎప్పుడూ కూడా సకల సస్యాభివృద్ధిగా ఉండేటువంటి విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది. జై హో సత్యమాత, జై బోలో సత్తమ్మ తల్లికి, సత్తమ్మ తల్లికి, సత్తమ్మ తల్లికి. అందరూ కూడా చప్పట్లు కొట్టి అమ్మవారి దగ్గరికి బాగుంటుంది. సత్తమ్మ మాతాకి, సత్తమ్మ మాతాకి, సత్తమ్మ తల్లికి, సత్తమ్మ తల్లికి, సత్తమ్మ తల్లికి. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శ్రీ రాజశ్యామల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండలం వారిని రాజశ్యామల దేవిగా అలంకరించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శ్రీ రాజశ్యామల ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బండ్లమ్మ అమ్మవారిని రాజశ్యామల దేవిగా అలంకరింపజేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నిరుద్యోగ యువతి యువకులకు వేగశిన ఫౌండేషన్ చైర్మన్ వేగశిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని బాపట్ల పట్టణంలోని కోన ప్రభాకర్ రావుల కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర నాయకులు తాత జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో 50కి పైగా కంపెనీలు, 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువతి యువకులు జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేగేసేన
ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో ఈరోజు మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ జాబ్ మేళాకి సంబంధించి యువతీ యువకులు నిన్నటి వరకు దాదాపు 1500 మంది యువతీ యువకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా 1000+ యూత్ వస్తున్నారని హోప్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క జాబ్ మేళాలో 75+ కంపెనీలు అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఈ యొక్క 75 కంపెనీలు డిఫరెంట్ సెక్టార్స్లో ఫార్మసీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, నాన్ ఐటీ ఇలా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఈ యొక్క జాబ్ మేళాకి అందరు యువతీ యువకులు బాపట్ల కాన్స్టిట్యుయెన్సీ నుంచి వస్తున్నటువంటి యువతీ యువకులు అందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఉన్నాము. నా పేరు దిలీప్, మ్యాజిక్ బస్ మొబిలైజర్ని. మరి ఈరోజు వేగసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ కొలాబరేషన్తో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయబడింది. మరి బాపట్ల అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మరి ఇప్పటి వరకు కూడా మరి 2000 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. మరి 75 కంపెనీస్ పైగా మరి ఈరోజు జాబ్ మేళాకు రావడం జరిగింది. ఈ అవకాశాన్ని మీ చుట్టుపక్కల ఉన్న యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలి. మరి మాకు సహకరించిన వేగసేన ఫౌండేషన్కి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. పుష్పలత, నేను మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ నుంచి ప్లేస్మెంట్ ఆఫీసర్ని. ఈరోజు వేగసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ తరఫున మీ అందరికీ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి బ్యాంకింగ్ సెక్టార్, ఫినాన్స్, అలానే ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత నాన్ ఐటీ, ఐటీ సెక్టర్స్, అలా చాలా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి 78 కంపెనీల వరకు హెచ్ఆర్స్ రావడం జరిగింది. మరి ఇక్కడ మా జరిగేదంతా కంప్లీట్గా ఫ్రీ సర్వీస్, మనీ ఛార్జ్ చేయడము, రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్గా ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మాకు ఈ విధంగా సపోర్ట్ చేసిన వేగసేన ఫౌండేషన్కు, అలాగే టీవీ వాళ్ళకు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, తర్వాత వచ్చిన హెచ్ఆర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ 2500 పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఇంకా వస్తూనే ఉన్నారు స్టూడెంట్స్. దొమ్మకట్టు వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి అన్నారు. జాతీయ కీటక వాహన జనిత వ్యాధుల నియంత్రణ అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో శుభ్రపరచుకోవాలని పట్టణ ప్రజలకు కమిషనర్ రఘునాథరెడ్డి సూచించారు. అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్ పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చెత్త నిల్వ ఉండకుండా చూడాలని, ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలించామన్నారు. ప్రతి ఇంటికి 3 ప్లాస్టిక్ డబ్బాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మనం ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయడానికి మన బడ్జెట్లో ఎలా అవకాశం ఉందో అలా అవకాశాన్ని పెట్టేసి మనం బడ్జెట్ చేతిలో సాల్వ్ చేయాలనుకున్నాం. అదేవిధంగా లాస్ట్ మా ఫ్రైడే ఒక సెక్రటరియట్ పరిధిలో తింటున్నాం. ఈరోజు ఇక్కడ వచ్చాం. ఈ సెక్రటరియట్ పరిధి అయితే చాలా పెద్దగా ఉన్నట్టుంది, వివేకానంద కాలనీ నుంచి ఇక్కడ వరకు వస్తే. ఇప్పుడు మామూలుగా ఈ ఏరియాలో ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉండడము, వాటర్ స్టాగ్నేషన్స్ ఎక్కువ ఉండడము, ఈ అన్ని కారణాలు, ఎదగాక పెద్ద డ్రైనేజ్ ఉంది. ఈ అన్ని కారణాల వల్ల ఇక్కడ కొంచెం మనకు దోమలు కూడా ఎక్కువగా ఉన్నట్లు మన నోటీస్కి వచ్చింది. ఇమ్మీడియట్గా ఈ డ్రైనేజ్ నియర్లీ 50% క్లీన్ అయింది. 50%లో వాటర్ స్టాగ్నేషన్ అయి ఉన్నాయి. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మనకు దోమలు అనేది పెరగవు. ఈ వాటర్ స్టాగ్నేషన్ అయిన ఏరియా కూడా గజర్లీ అది పాసిబుల్ ఈరోజు కానీ రేపు కానీ మనం జేసీబీని పెట్టి క్లియర్ చేయించేస్తాము. అదేవిధంగా ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంది. ఈ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొంచెం కొత్త పైప్ లైన్ కలిపితేనే ఈ ఏరియా వాళ్ళకు నీళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి జల్లి అది పాసిబుల్ ఆ వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. ఎంత బాగా శానిటైజేషన్ చేస్తే పబ్లిక్ను ఆరోగ్యం మనం అంతా కాపాడగలుగుతాం. అంటే ఇది ఇండైరెక్ట్గా వాళ్ళకు మన హెల్త్ అంటే వాళ్ళకు మన సంపదను పెంచినట్లయితుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఫీజు పోరు కార్యక్రమంలో అన్ని విద్యార్థి సంఘాలు పాల్గొనాలని మాజీ మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గోడ ప్రతుల్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కోకి రాఘవరెడ్డి, చంద్రయ్య, డేవిడ్, చొల్లరామయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ శుద్ధితో నిష్కల్మషంగా ఏ పోరునైనా వెనకాడకుండా ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం కొరకు నిరంతరము పోరాటం చేస్తూనే ఉంటుంది. మీ యొక్క ఆగడాలు, మీరు చేసే అకృత్యాలు, అమానుషాలు, మీరు అనాత్మకంగా పెట్టే కేసుల విషయాలకు కూడా భయపడాల్సిన పనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందో తెలియపరుస్తూ 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని అందరూ విఘ్నులంతా, దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా, నేను తెలియపరుస్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా,
ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, వివిధ ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, అనేకమైన సంఘాలు, విద్యార్థి యూనియన్లు ఉన్నటువంటి ఈ రోజుల్లో అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఫీజు పోరులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. బాపట్ల వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సహస్ర కలశాలతో మహిళా భక్తులచే నగరోత్సవ కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ, పోతుల సురేష్, ఆర్యవేశ సంఘం జిల్లా అధ్యక్షుడు తూనుగుంట్ల శ్రీనివాసరావు, సంఘం పట్టణ అధ్యక్షుడు కొత్తమాస సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బూర్లే అనిల్, ప్రధాన కార్యదర్శి కోలపూడి సురేష్, కోశాధికారి ఉపేంద్ర గుప్తా, పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు మామిడి రమేష్ కుమార్, సభ్యులు పుల్లయ్య గుప్తా, మేడ సత్యనారాయణ, నాలం వేణు, బుల్లిబాబు, తాలూరు శ్రీను, రాము, సాయి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.